హాయ్ అండి. ఇది చూస్తుంటే మనకెక్కడో టెంపుల్‌కి వెళ్తున్నాం అనిపిస్తుంది కదా! టెంపుల్ కాదండి. ఇదొచ్చేసి సెట్టింగ్ అనమాట. మనకు కిరాణా వర్తక సంఘం వాళ్ళు కామారెడ్డిలో అయితే మనకిలా చూయిస్తున్నారు. మనకి చార్ధామ్ యాత్ర గురించని వినే ఉంటాము. కానీ ఇక్కడైతే చూయిస్తున్నారండి. రియల్లీ నాకైతే చాలా నచ్చింది. లోపల ఇంకా వర్క్ నడుస్తుందనమాట. చూద్దామని మా వారు ఒకసారి అంటే సరేలే వెళ్దామని చెప్పి వెళ్ళాను. చాలా అనిపించిందండి. ఇలా అయితే పైకి వెళ్తుంటే మనకు గంగోత్రి, యమునోత్రి అక్కడ పెట్టడానికని విగ్రహాలు అక్కడ పెట్టడానికని ప్లేస్ అయితే వదిలేశారు. కేదార్నాథ్, బద్రీనాథ్ అని సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. నిజంగా అక్కడికి వెళ్ళలేని వాళ్ళమైతే ఇక్కడ వచ్చి చూడొచ్చు. మన కామారెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడాను వచ్చి ఇక్కడ గణపతిని అయితే దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగుంది. ఇంకా కంప్లీట్ కాకముందే ఇలా ఉందంటే లైటింగ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదండి. ఇక్కడ చూడండి గణపతి కూడా ఎంత బాగున్నాడో, ఎంత పెద్ద విగ్రహం. ఇక్కడైతే సుకుమార్ అన్న చెప్తుంది ఏంటంటే విగ్రహాలు కూడా స్పెషల్గా ఉన్నాయి, అక్కడ నుండి తెప్పిస్తున్నాము అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనకి కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళలేని వాళ్ళమైతే ఇక్కడ చూస్తే నిజంగా నేనైతే వెళ్ళలేదండి. ఇక్కడ చార్ధామ్ యాత్ర చూసినట్టు అనిపించింది. లైటింగ్ ఇంకా లేదు, పూర్తి కాలేదు వర్క్ ఇంకా. అయినా నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీకు కూడా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఏంటంటే మనకి పెద్ద మొత్తం ఖర్చు పెడుతున్నారండి. 75 లక్షల వరకు వస్తుందని చెప్తున్నారు సుకుమార్ గౌడ్ అయితే. చాలా బాగా అనిపించింది. ఇదైతే నాకు గంజిలో అండి, ఇది పెద్ద మొత్తంలో చేస్తున్నారు. చాలా బాగుంది. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి ఇక్కడ గణపతిని దర్శించుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇంత మంచి సెట్టింగ్ మన కోసం కష్టపడి చేస్తున్నారు. అట్లాంటప్పుడు మనం వెళ్ళకపోతే ఎలా ఉంటుంది కదండి. అందుకే అందరం వెళ్ళి చూద్దాం, గణపతిని దర్శించుకుందాం. గణపయ్య ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. ఓకేనండి, బాయ్.